దళిత క్రైస్తవుల మీద, మా పేద వర్గాల మీద దాడులు ఆపాలి. మీకు చేతనవుతే విమానాల్లో మీద పోయేటోళ్ళ గురించి ఆలోచించండి. మీకు చేతనైతే లగ్జరీ కార్లలో తిరిగే కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ ఫాదర్ల గురించి ఆలోచించండి. అంతేగాని దళిత క్రైస్తవుల జోలికి వస్తే మౌనంగా ఉండలేము. ఇది కూడా మా ఆత్మగౌరవ సమస్యే, ఇది మా అస్తిత్వ సమస్యే. మీకు మతం మారే స్వేచ్ఛ మీకు మాత్రమే వద్దు అని చెప్తే ఇది నిర్బంధంలో మమ్మల్ని పెట్టినట్టే. 4 గోడల మధ్యలో పిల్లిని బంధించి కొట్టాలనుకున్న పిల్లి ఎదురు దొరుకుతుంది. 4 గోడల మధ్యలో పిల్లిని బంధించి కొట్టాలన్నా కూడా, చంపాలన్నా కూడా పిల్లి ఎదురు తిరుగుతుంది. అందరికీ స్వేచ్ఛనిస్తాం కానీ దళితులకు మాత్రం ఇవ్వమని చెప్పి దళితులను వేధిస్తే, దళితుల హక్కులను తీసేసే ప్రయత్నం చేస్తే మౌనంగా ఉండలేరు. నేను నా దళిత క్రైస్తవ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. దళితుల్లో నా మాల, మాదిగ, రెల్లి, ఇతర దళిత కులాలు ఉన్నాయి. మన మధ్యలో చిన్న చిన్న అంతరాలు, భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. మన మధ్యలో చిన్న చిన్న అంతరాలు, భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. కొన్ని అంశాల మీద, కొన్ని సమస్యల మీద మనకు విభేదాలు కూడా ఉండవచ్చు. కొన్ని అంశాల మీద, కొన్ని సమస్యల మీద మనకు విభేదాలు కూడా ఉండవచ్చు. అయినప్పటికీ ఆ విభేదాలను, ఆ భిన్న భిన్న ఉండే అంశాలను మనం తగ్గించుకుందాం. ఖచ్చితంగా మనం దళిత హిందువుల అస్తిత్వాన్ని, దళిత క్రైస్తవుల అస్తిత్వాన్ని, హిందువులకు ఉండే స్వేచ్ఛను, దళిత క్రైస్తవులకు ఉండే స్వేచ్ఛను కాపాడుకునే దిశగా మనం ముందుకు సాగుదాం. ఖచ్చితంగా ఇట్లాంటి దుర్మార్గమైన చర్యల్ని తిప్పికొట్టే విషయంలో అందరం కలిసి అన్నదమ్ముల్లాగా మనం ముందుకు సాగుదాం. కొన్ని విషయాల్లో మనకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కొన్ని విషయాల్లో మన మధ్యలో చిన్న విషయాల మీద ఏదో అభిప్రాయ భేదాలు ఉంటే ఉండవచ్చు. అయినప్పటికీ ఇది టోటల్గా మన దళితుల అస్తిత్వం, ఆత్మగౌరవ సమస్య. ఇది ఉమ్మడి సమస్య. దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నది. ఆ విషయంలో ఒకరి మధ్యలో ఒకరికి ఉండబడే అపోహలను తగ్గించుకుందాం. భిన్నాభిప్రాయాలను కూడా తగ్గించుకుందాం. మనకు వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కొనే కాడ, నివారించుకునే కాడ ఒకటవుదాం. ఆ విషయంలో నా దళిత సోదరులందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో అక్కడక్కడ సోషల్ మీడియాలో, లేకపోతే ఇతరత్ర మీడియాలో మాలా, మాదిగల మధ్యలో ఏదైనా చిన్న సమస్య ఉత్పన్నమవుతే దాన్ని పెద్దదిగా చేసే ప్రయత్నం ఎంఆర్పిఎస్ వైపు నుండి చేయొద్దని, మాలా వైపు నుండి కూడా చేయొద్దని, మన మధ్యలో చిన్న అభిప్రాయాలు, భేదాలు, ఆయా గ్రామాల్లో చిన్న సమస్యలు ఉన్నా కూడా అది సామరస్యంగా పరిష్కరించుకునే దిశగానే, అది అన్నదమ్ముల్లాగా పరిష్కరించుకునే దిశగానే మనం ముందుకు సాగుదాం. మన ఐక్యతను, మన అస్తిత్వాన్ని బలంగా నిలబెట్టే ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో ఎవరైనా సరే సంయమనం పాటించాల్సిందిగా, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో చిన్న చిన్న మాదిగల భిన్నాభిప్రాయాలని ఎవరు కూడా ఎక్స్పోజ్ చేయకుండా, ఎక్కడ చిన్న సమస్య ఉత్పన్నమవుతే అక్కడనే మనం పరిష్కరించుకునే విధంగా, సహనంతో పరిష్కరించుకునే విధంగా, సోదరత్వంతో పరిష్కరించుకునే విధంగా ముందుకు రావాలని చెప్పి, అది ఎంఆర్పిఎస్ నాయకత్వం కూడా పాటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా మాల, ఇతర దళిత సంఘాలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వచ్చిన ప్రమాదాన్ని నివారించుకునే కానీ మనం ఉండాలి కానీ మన చిన్న చిన్న అంశాలను మళ్ళీ ఎక్స్పోజ్ బలంగా చేసుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకునే దిశగానే మనం ఉండాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో ఈ దేశంలో ఈ దళిత క్రైస్తవులకు అనే పేరుతో రిజర్వేషన్ లేకుండా చేసే కుట్ర ముందు బ్రాహ్మణ వర్గమే చేసింది. ఎందుకంటే ఆ కుట్రను సరిదిద్దడం ఈనాటి బాధ్యత అని చెప్పి నేను రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారు గుర్తు చేస్తున్నా. బ్రాహ్మణ వర్గమే చేసింది అనడానికి సాక్ష్యం, ఆనాడు ఈ ఆర్డర్ ఇచ్చిన రాష్ట్రపతి బ్రాహ్మణుడు. ఆనాడు ఈ ఆర్డర్ ఇచ్చింది బ్రాహ్మణుడు. పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆర్డర్ రావడానికి కోఆపరేట్ చేసింది ఆనాడు ప్రధానమంత్రి నెహ్రూ బ్రాహ్మణుడు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అవసరం లేదు.
మాకు ఇక్కడ దేశ ప్రజలందరితో మాకు సమానమైన గౌరవం ఉన్నదని చెప్పి, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పి రాజ్యాంగ సభలో మాట్లాడిన దేశ క్రైస్తవుల ప్రతినిధిగా పాల్గొన్న హెచ్సి ముఖర్జీ బ్రాహ్మణుడు, ఆ తర్వాత వల్లభాయ్ పటేల్ ఉండవచ్చు, ఇంకా చాలామంది ఉండవచ్చు. ఆనాడు మాకు అవసరం లేదు, మాకు రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పి రాజ్యాంగ సభలో ఏది అల్పసంఖ్య వర్గాలకు ఏం అవసరం అని చెప్తున్న సభలో మాట్లాడిన క్రైస్తవుల తరఫున మాట్లాడిన నలుగురు కూడా అగ్రకులస్తులే. అందులో దానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి కూడా ఈ హెచ్సి ముఖర్జీ చైర్మన్ బ్రాహ్మణుడే. అంటే ఈ దేశ క్రైస్తవ ప్రతినిధులుగా రాజ్యాంగ సభలో పాల్గొని మాకు రిజర్వేషన్లు అవసరం లేదన్న వాళ్ళు అగ్రకులస్తులే. అదే సమయంలో రాష్ట్రపతి ఆనాడు అగ్రకులస్తుడు బ్రాహ్మణే, అదే సమయంలో ఆనాడు ప్రధానమంత్రి బ్రాహ్మణే, మాకు అవసరం లేదన్న క్రైస్తవ ప్రతినిధి కూడా బ్రాహ్మణే. అంటే 100 ఏళ్ల క్రితమే వాళ్ళు దేశ క్రైస్తవ ప్రతినిధులుగా ఎదిగారు. 100 ఏళ్ల క్రితమే వాళ్ళు దేశ క్రైస్తవ ప్రతినిధులుగా ఎదిగారు. 100 ఏళ్ల తర్వాత క్రైస్తవ భక్తులుగా ఆయా గ్రామంలో సైకిళ్ళు పట్టుకొని మాత్రం మా వాళ్ళు తిరుగుతున్నారు. 100 ఏళ్ల తర్వాత మా వాళ్ళు క్రైస్తవ భక్తులుగా సైకిళ్ళు పట్టుకొని బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. ఈ పరిస్థితిలో మాకు ఆనాడైనా ఈనాడైనా క్రైస్తవ మత ప్రచారాన్ని గల్లీ గల్లీకి, ఢిల్లీకి, దేశానికి, ప్రపంచానికి తీసుకెళ్తున్నది ఇక్కడ అగ్రకులస్తులే. కానీ బలవుతున్నది మాత్రం దళిత వర్గాలు అయిపోయినరు. ఇక్కడ బీసీ క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళకు ఈ ఆర్డర్ వర్తించట్లేదు. ఎస్సీ క్రైస్తవులు ఉన్నారు తెలుగు నేల మీద ఈ దేశంలో, వాళ్ళకి ఆర్డర్ వర్తించట్లేదు. ఓసీ క్రైస్తవులు ఉన్నారు, ఓసీ చర్చీలు ఉంటాయి, కమ్మ చర్చీలు ఉన్నాయి, బ్రాహ్మణ చర్చీలు ఉన్నాయి, రెడ్డి చర్చీలు ఉన్నాయి, కాపు చర్చీలు ఉన్నాయి, బీసీలో అక్కడక్కడ బీసీ చర్చీలు ఉన్నాయి. వాళ్లకు వర్తించదు ఈ ఆర్డరు. అప్పుడు బ్రాహ్మణులు చేసిన కుట్ర ఇప్పటికి కూడా అదే మాకు శాపంగా ఇప్పటికీ దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చేసింది. ఇకపోతే మీ సోదరుడిగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎట్టి పరిస్థితిలో ఈ దేశ కుల వ్యవస్థ రద్దు కావాలా? ఈ దేశ కుల వ్యవస్థను రద్దు చేయండి. ఈ దేశ సంపదలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉన్నదని ఒక చట్టం తీసుకురండి. ఈ దేశ సంపదలో, ఈ దేశ వనరులో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉన్నదని చట్టం తీసుకురండి. ఎవరు ఏం అడగరు. మేము ఎస్సీ ఎస్టీ యాక్ట్ అడగము, మేము రాయితీలు కూడా అడగం. ఈ దేశ సంపదలో అందరికీ భాగస్వామ్యం ఉన్నది, దేశ వనరులో అందరికీ హక్కు ఉన్నది అని చెప్పి, ముఖ్యంగా పేదలందరికీ న్యాయం జరగడానికి తీసుకునే పథకాలని చెప్పి కుల వ్యవస్థను రద్దు చేయండి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం జరుగుతుంది. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నంటే, ఈ దేశ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది బ్రాహ్మణ వర్గమే. ఈ దేశ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది బ్రాహ్మణ వర్గమే. నేను ఈ మాట అంటే బ్రాహ్మణులందరిని అన్నట్టు కాదు. అందులో ఒక 10-20% ప్రజాస్వామిక దృక్పథం గల కుల వ్యవస్థ నిర్మూలన కావాలన్నా, అస్పృశ్యత పోవాలన్నా బ్రాహ్మణ పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళు వేళ్ల మీద లెక్కబెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ మెజారిటీ బ్రాహ్మణ సమాజం ఈ దేశంలో కుల వ్యవస్థకు కారణం. ఈ దేశంలో కుల వ్యవస్థకు ప్రధాన కారణం. ఎందుకంటే నాకు తెలిసి ఈ కుల వ్యవస్థను ఈ దేశంలో రాముడు సృష్టించిండేమో అనుకునే వాళ్ళం, కృష్ణుడు సృష్టించిండేమో అనుకునే వాళ్ళం, ఇంకెవరన్నా సృష్టించడం అనుకునే వాళ్ళం. బహుశా ఈ కుల వ్యవస్థకు రాముడో కృష్ణుడో కారణమని మేము అనుకోవట్లేదు. ఈ కుల వ్యవస్థకు, కుల అసమానతలకు, ఈ కుల వ్యవస్థకు, అస్పృశ్యతకు పెంచింది పోషిస్తున్నది బ్రాహ్మణ వ్యవస్థ. పెంచింది పోషిస్తున్నది బ్రాహ్మణ వ్యవస్థ.
ముందు కుల వ్యవస్థను రద్దు చేయాల్సిన బాధ్యత ఉన్నది. కుల వ్యవస్థను రద్దు చేయాల్సిన బాధ్యత ఉన్నది. కారణం ఏంటంటే కుల వ్యవస్థలో అగ్రగణ్య హోదా ఎవరు పెట్టుకున్నారు? ఈ దేశ కుల వ్యవస్థలో అగ్ర పీఠం ఎవరు పెట్టుకున్నారు? బ్రాహ్మణులే పెట్టుకున్నారు. ఇతరుల కంటే తక్కువ పెట్టుకున్నారా? ఈ కుల వ్యవస్థలో అగ్రహోదా వాళ్ళదే కదా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇంకా పోతే పంచమ, ఇప్పుడు దళితులు అంటారని వాళ్ళు, అంతే కదా. అంటే అగ్రకుల హోదా ఎవరు పెట్టుకున్నారు? వాళ్ళే పెట్టుకున్నారు. నాకు తెలిసి కుల వ్యవస్థ ఈ దేశంలో వేలునుకోవడానికి, కుల వ్యవస్థ ఈరోజు విజృంభించడానికి, ఈ దేశంలో అసమానతలు పెరగడానికి, భారతీయుల మధ్యలో అనైక్యత లేకుండా చేయడానికి కుల వ్యవస్థే కారణం. భారతీయుల మధ్యలో అనైక్యతలు ఉండడానికి కుల వ్యవస్థే కారణం. దీనికి బ్రాహ్మణులే కారణం. దీనికి బ్రాహ్మణ వ్యవస్థే కారణం, బ్రాహ్మణులే కారణం. 10-20%కు నా మాట వర్తించదు. అందులో కుల నిర్మూలన జరగాలని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు దీనికి అనుకూలమైన మెజారిటీ బ్రాహ్మణ వ్యవస్థ ఈ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది. వాళ్ళు ఎప్పుడు బాధితులు గారు, అందరి దగ్గర వాళ్ళే ఉంటారు. ఈ దేశానికి ముస్లిం రాజులు వచ్చిన రాజుల పరిపాలనలో కేంద్ర బిందుగా వాళ్ళ దగ్గర అధికారాలు చెలాయించింది బ్రాహ్మణులే. ఈ దేశానికి క్రైస్తవ మతం వచ్చిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసింది బ్రాహ్మణులే. హిందూ రాజులు పరిపాలించిన దేశంలో ఆ రాజుల దగ్గర ఎక్కువ లబ్ధి పొందింది బ్రాహ్మణులే. కాబట్టిగానే చివరి నిమిషంలో కొంతమంది రాజులు ఆలోచించిండ్రు, బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆలోచించింది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆలోచించింది. అందులో మొట్టమొదటి రాజు కొల్హాపూర్ రాజు సాహు మహారాజు ఆలోచించాడు. ఏం ఆలోచించాడు? ఈ వ్యవస్థలో మొత్తము అధికారులందరూ బ్రాహ్మణులు అయిపోయినరు, బ్రాహ్మణేతరులందరికీ ఒక హక్కులు కల్పించాలని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దళితులకు ఇవ్వలే, ఒక్క బ్రాహ్మణేతరులందరికీ ఇచ్చాడు, బ్రాహ్మణులకు తప్ప. అంటే అర్థం ఏంటిది? బ్రాహ్మణేతరులందరికీ రిజర్వేషన్లు అంటే అర్థం ఏంటిది? అంటే బ్రాహ్మణులే మొత్తం వ్యవస్థలో ఎక్కువ పాతుకుపోయినరు, అధికారులందరూ వాళ్ళే ఉన్నారు, వ్యవస్థను వాళ్ళే నడుపుతుండ్రు, ఇందులో బ్రాహ్మణేతర వర్గాలు లేకుండా పోయినాయి. కాబట్టి వాళ్ళందరి కోసం రిజర్వేషన్లు అని చెప్పి మొట్టమొదటి రిజర్వేషన్ తీసుకొచ్చింది బ్రాహ్మణేతర వర్గాలకంటూ రిజర్వేషన్ తీసుకొచ్చాడు. కాబట్టి సాహు మహారాజు కాలం నాటికి వ్యవస్థను శాసిస్తున్నది ఎవరు అంటే బ్రాహ్మణులే. అన్ని రంగాల్లో వ్యవస్థ నడుపుతున్నది బ్రాహ్మణులే. కాబట్టి బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వచ్చినాయి. నంబర్ 1. నంబర్ 2, మైసూరుకు సంబంధించిన రాజు కృష్ణరాజు వడయార్, ఆయన కూడా 1918లో బ్రాహ్మణేతర వర్గాలందరికీ రిజర్వేషన్ తీసుకొచ్చాడు. ఆ బ్రాహ్మణేతర వర్గాలందరికీ రిజర్వేషన్ తీసుకొచ్చిన కాలంలో ఆ వడయార్ రాజు దగ్గర దివాన్గా పనిచేస్తున్నది మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన బ్రాహ్మణుడు. రాజు దగ్గర దివాన్ ఎవరు? బ్రాహ్మణుడే. కానీ ఆ వడయార్ అనే మన రాజు బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్ కల్పించే నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ వద్దు, బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వద్దని చెప్పి దివాన్ పదవికే బ్రాహ్మణుడు రాజీనామా చేశాడు. అంటే రిజర్వేషన్లు అంటే వీళ్ళకి ఎంత గిట్టదో, రిజర్వేషన్లు అంటే వాళ్ళకి ఎందుకు గిట్టదో సాక్ష్యం కనిపించింది. 1918లోనే మైసూర్ రాజు దగ్గర దివాన్ మన ప్రకాశం జిల్లా వ్యక్తే, అక్కడికి పోయి రాజు దగ్గర దివాన్గా పనిచేస్తున్నాడు. ఆ దివాన్గా పనిచేస్తున్న అతను బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వద్దని చెప్పి రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు. అంటే బ్రాహ్మణేతర వర్గాలకే మైసూర్ రాజు ఎందుకు ఇవ్వాలి, బ్రాహ్మణులకి ఇవ్వచ్చు కదా. అంటే వ్యవస్థ అంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి, మిగతా వర్గాలు లేరు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు. 3వది బ్రిటిష్ ఇండియాలో మద్రాసు పరిపాలన.
మూడోది బ్రిటిష్ ఇండియాలో మద్రాస్ పరిపాలన. బ్రిటిష్ ఇండియాలో మద్రాస్ పరిపాలనలో జస్టిస్ పార్టీ నాయకత్వంలో ఒక పెద్ద ఉద్యమం జరిగితే ఆ ఉద్యమం ద్వారా బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వచ్చేసినాయి. ఇప్పుడు మీ దృష్టి తీసుకొస్తున్నా, స్వాతంత్రం కంటే ముందే 2 రాజ్యాల్లో ఒక ప్రభుత్వంలో రిజర్వేషన్లు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? మద్రాస్ పాలనలో బ్రాహ్మణేతర వర్గాలంటే మన కమ్మ వాళ్ళు, మన రెడ్డి, మన వైశ్య, అదే సమయంలో మన కాపులు కూడా ఉన్నారు. ఆనాడు వచ్చిన రిజర్వేషన్ల ఫలాలే ఈనాడు కమ్మ, రెడ్డి, బ్రాహ్మణేతర వర్గాలు కొంత ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి దారితీసింది. వాళ్ళ పరిపాలనలో భాగస్వాములైంది. మైసూరు రాజు బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్ ఇస్తే వక్కలిగా కాళింగ లాంటి వాళ్ళు అక్కడ ఒక రాజ్యాన్ని పరిపాలించే కాడికి వాళ్ళు వచ్చేసారు. అదే సమయంలో బ్రాహ్మణేతర వర్గాలకు అక్కడ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే మహారాష్ట్రలో మరాఠీలు, మరాఠవాడలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా బ్రాహ్మణుల ఆధిపత్యమే. అది హిందూ రాజుల దగ్గరైనా, అదే సమయంలో వాళ్ళు ముస్లిం రాజులైనా, వాళ్ళు బ్రిటిష్ ఇండియా పాలనలైనా మొత్తం బ్రాహ్మణుల పెత్తనమే, బ్రాహ్మణుల ఆధిపత్యమే. కాబట్టి ఆ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దాన్ని తట్టుకోకుండా ఇబ్బంది పెట్టిన రోజులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ బిడ్డగా, మీ పేద వర్గాల బిడ్డగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నేను అంటున్నా, బ్రాహ్మణులే కుల వ్యవస్థకు ప్రధాన కారకులు. కుల వ్యవస్థ నిర్మూలనలో కలిసి వచ్చేటోళ్ళతో కలిసి పనిచేస్తాం. కుల వ్యవస్థ నిర్మూలన కాకుండా కుల వ్యవస్థను కాపాడాలని వాళ్ళు వ్యతిరేకిస్తాం. కుల వ్యవస్థకు కారకులు బ్రాహ్మణులే. ఎందుకంటే బ్రాహ్మణులు ఎందుకంటున్నానంటే, నిన్న ఒక మాట మాట్లాడారు. మనము యేసుక్రీస్తును నమ్ముకున్న వాళ్ళు యేసుక్రీస్తును పూజిస్తారు, ప్రవక్తను నమ్ముకున్న వాళ్ళు ప్రవక్తను పూజిస్తాం, వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న వాళ్ళు, రాముని నమ్ముకున్న వాళ్ళు, కృష్ణుని నమ్ముకున్న వాళ్ళు మనం పూజిస్తాం. కానీ ఇక్కడ బ్రాహ్మణులు అట్లా కాదు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తారు వాళ్ళు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తామని చెప్తారు. అందుకు సాక్ష్యం దేవుళ్ళు గొప్ప, బ్రాహ్మణులు గొప్ప అంటే బ్రాహ్మణులే గొప్ప అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళు ఎంత దూరం పోయినో చూడండి. ఇక దళితులను చిన్న చూపు చూడడం పెద్ద సమస్య ఏమవుతుంది? బీసీలను, బ్రాహ్మణేతర వర్గాలను లెక్క చేయకుండా పోవడానికి పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళకు బ్రాహ్మణులకు దేవుళ్ళు కూడా లెక్క కాదు. అందుకు సాక్ష్యం ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టిన ఒక బ్రాహ్మణ పెద్ద ఆయన, ఒక ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి వినండి. దేవతలు మంత్రమాధీనంలో ఉంటుంది, మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకున్న వ్యక్తి శ్రీకృష్ణుడు. అటువంటి గౌరవం మళ్ళీ దయచేసి వినాలి. మీరు దయచేసి వినాలి. ఎవరు నమ్ముకున్న దేవుని మనం పూజిస్తాం, కానీ మనం నమ్ముకున్న దేవుళ్ళని వాళ్ళు ఏమంటారు వినండి. అని చెప్పి దేవతలు మంత్రమాధీనంలో ఉంటుంది, మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకున్న వ్యక్తి శ్రీకృష్ణుడు. ఇప్పుడు చెప్పండి, మనం పూజించే దేవుళ్ళను హిందువులుగా అన్ని వర్గాల వాళ్ళు పూజిస్తారు కదా శ్రీకృష్ణుడిని. కానీ మంత్రం ఆధీనంలో దేవుళ్ళుంటే మంత్రం బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మంత్రం ఆధీనంలో దేవుళ్ళు ఉంటారంట, కానీ మంత్రమే బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుందంట. కాబట్టి శ్రీకృష్ణుడే మా కాళ్ళు గడిగిన నీళ్లను నెత్తిన పోసుకున్నాడనే మాట బ్రాహ్మణులు అంటే వాళ్ళ అహంకారం ఏ స్థాయికి ఎదిగిందో చూడండి. వాళ్ళు దేవుళ్ళే, మనం అనుకునే దేవుళ్ళే వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకుంటారంట నీళ్లను.
ఇక దళితులు అంటే వాళ్ళకి ఏం లెక్క, బీసీలు అంటే బ్రాహ్మణేతర వర్గాలంటే ఇంక వాళ్ళకి ఏం లెక్క చెప్పండి. ఇది సాక్ష్యం ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇక్కడ రాముడి తప్పని మేము అనం, కానీ కొన్ని సందర్భాల్లో బ్రాహ్మణులే రాముడి ద్వారా శంభుకుని చంపించారు. ఆనాడు రాజధర్మం ప్రకారంగా అంట, ఆనాడు రాజధర్మం పరంగా ఎవరు చంపించారు? ఒక బ్రాహ్మణ వ్యక్తి కొడుకుకు పాము శంభుకుడు పాము కుట్టి చనిపోతే రాజ్యం మీద ఉండబడే రాముడి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణుడిపై, అయ్యా నీ దేశంలో మన రామరాజ్యంలో మన అయోధ్య రాజ్యంలో ఏదో మహాపాపం జరుగుతుంది, మన ధర్మాన్ని ఎవరో ఉల్లంఘిస్తున్నారు, దానివల్ల నా కొడుకు పాము కుట్టి చనిపోయిండు, ఆ ధర్మాన్ని కాపాడాలంటే ఎవరు ధర్మాన్ని ఉల్లంఘిస్తుండ్రో వాళ్ళని శిక్షించండి అని చెప్పి రాముడి దగ్గరికి వెళితే ఆ రాముడు శంభుకుని వధించిన చరిత్ర ఉన్నది. ఎవరు చెప్తే రాముడు సంహరించిండు? ఎవరు చెప్తే సంహరించిండు? చదువుతున్న శంభుకుని వధ. ఎవరు చెప్తే సంహరించిండు? చదువుతున్న శంభుకుని వధ. ఇది రాముడు వాల్మీకి రామాయణంలో ఉంటుంది. శంభుకుని వధ చదువుతున్నా. రాముని పాలనలో రామరాజ్యంలో ఒక బ్రాహ్మణుడి కుమారుడు అకాల మరణం చెందుతాడు. తన బిడ్డ మరణానికి రాజ్యంలో జరుగుతున్న ఏదో అధర్మమే కారణమని ఆ బ్రాహ్మణుడు రామసభలో వాపోతాడు. అకాల మరణాలు సంభవించకూడదంటే ఎక్కడో ఒక చోట ధర్మ విరుద్ధమైన కార్యక్రమం జరుగుతుందని నారదాముని రాముడికి వివరిస్తారు. శంభుకుని తపస్సు, ఆ ధర్మం ఏమిటో తెలుసుకోవడానికి రాముడు దేశవ్యాప్తంగా వెతుకుతుండగా దక్షిణ దిశలో ఒక సరస్సు దగ్గర ఒక వ్యక్తి తలకిందులుగా తపస్సు చేస్తూ కనిపిస్తాడు. రాముడు అతడిని సమీపించి, నువ్వు ఎవరు, ఎందుకు ఈ కఠిన తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను శంభుకుణ్ణి, శూద్రుణ్ణి, స్వర్గానికి వెళ్ళాలనే కోరికతో ఈ తపస్సు చేస్తున్నా అని చెప్తాడు. అప్పుడు ఆ కాలంలో వర్ణ ధర్మాల ప్రకారం శూద్రులు కఠినమైన తపస్సు చేయడం శాస్త్ర విరుద్ధం భావించబడేది. త్రేతాయుగం ధర్మ ప్రకారంగా శంభుకుడు చేస్తున్న ఈ అధర్మ తపస్సు వలని బ్రాహ్మణ బాలుడు మరణించాడని భావించి రాముడు శంభుకుని తల తీసేస్తాడు, శంభుకుని చంపేస్తాడు. ఈ ధర్మాన్ని సృష్టించింది ఎవరు? ఆ త్రేతాయుగంలో అట్లాంటి ధర్మాన్ని సృష్టించింది ఎవరు? బ్రాహ్మణులేగా. ఒక సామాన్య బ్రాహ్మణుడి బిడ్డకు, ఒక సామాన్య బ్రాహ్మణుడి కొడుకు పాము గుట్టి చచ్చిపోతే అది తపస్సు చేస్తున్న ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక శూద్రుడు అనబడుతున్న ఒక శంభుకుడు తపస్సు చేస్తుంటే ఆ తపస్సు జ్ఞానం అనుకుందాం. 1000 సంవత్సరాల క్రితమే జ్ఞానాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేసిన శంభుకుడు చంపబడ్డాడు కదా. ఆ చంపడానికి కారకుడు ఎవరో చెప్పండి? బ్రాహ్మణులే కదా. ఆ నియమాలు చెప్పింది ఎవరు? ఆ నియమాలు రాసింది ఎవరు? బ్రాహ్మణులే కదా. బ్రాహ్మణుల నియమాలు కదా రాజు అమలు చేయాల్సింది. రాముడు అమలు చేసిండు కదా. ఎవరు చంపించారు అంటే మీకు పోటీ రాకుండా జ్ఞానం మీ చేతిలో ఉండాలి, తపస్సు మీరే చేయాలి, మీరే రాజ్యాలను నడిపించాలి, ఏదైనా మీరే చేయాలి, ఇంకెవరు మేల్కోవద్దని చెప్పడం కోసమే కదా శంభుకుని చంపించింది ఆ రోజు. మీ పాపాలే కదా ఇది. రెండో విషయం, రామాయణంలో అది చూసాం కదా శంభుకుని వధ. మహాభారతంలో ఏం చూస్తున్నాం? మహాభారతంలో మనకు తెలుసు కదా ఏంటిది? విలువిద్య నేర్చుకున్నది ఎవరు? ఏకలవ్యుడు కదా. విలువిద్య నేర్చుకున్నది ఎవరు? ఏకలవ్యుడు. అడవిలో నేర్చుకుంటాడు కదా. ద్రోణాచార్యుడు అనే ఒక బ్రాహ్మణ గురువు దగ్గరికి వెళ్తే, నువ్వు ఒక ఆదివాసి, ఒక గిరిజనుడివి, నీకు నేను నేర్పనంటే ఆయన లేకపోయినా ఆయన నేర్చుకుంటాడు కదా. ఆ విలువిద్యలో అర్జునుడి కంటే మించిపోతాడని గమనించారు కదా. అర్జునుడి కంటే మించిపోతాడని గమనించిన తర్వాత అదే ద్రోణుడు పాండవులను నెంబడి పెట్టుకొని వచ్చి ఏకలవ్యుడి దగ్గరికి వస్తే ఏకలవ్యుడు గౌరవంతో ద్రోణాచార్యుడికి నమస్కారం పెడతాడు కదా. నువ్వు నమస్కారం పెడితే చాలదు,
నువ్వు విలువిద్య ఎట్లా నేర్చుకున్నంటే నువ్వు లేకపోయినా నీ పేరుతో నేర్చుకున్నావు అని చెప్తాడు కదా. అయితే మరి గురువును నువ్వు గౌరవిస్తున్నావు కాబట్టి గురుదక్షిణ ఇవ్వాలి కదా అని అడుగుతాడు కదా. గురుదక్షిణ ఇవ్వడానికి ఏకలవ్యుడు సిద్ధపడతాడు కదా. ఆ సిద్ధపడ్డ సమయంలో ఏకలవ్యుడు అనే నా గిరిజన ఆయన బొటన్ వేలు ఇస్తాడు కదా. ఆ బొటన్ వేలు ఇవ్వడం అంటే విలు చూసి కొట్టడానికి అవకాశం లేకుండా చేస్తాడు కదా. అంటే ఒక ఆదివాసీ గిరిజన ఒక ఏకలవ్యుడైన ఎరకల ఆ విలువిద్యకారునికి విలువిద్య దూరం చేసింది ఎవరు? ఎవరికి పోటేస్తారని చెప్పి దూరం చేసిండ్రు. ఎవరు దూరం చేసిండు? ద్రోణాచార్యుడు కదా. ద్రోణాచార్యుడు ఎవరు? బ్రాహ్మణుడే కదా. ఆ స్టోరీ ఎట్లున్నది? ఆ స్టోరీ ఎట్లున్నది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అటవిక రాజైన దయచేసి వినండి బ్రదర్, లేట్ అయిన పర్లే, మీకు అంశాలన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నా ప్లీజ్. ఏకలవ్య అటవిక రాజైన హిరణ్యధనుని కొడుకు ఏకలవ్యుడు. విలువిద్య పిపాసలో అతడు ఒక ద్రోణ దగ్గరికి వెళ్ళాడు, కానీ ద్రోణుడు తిరస్కరించాడు. ఏకలవ్యుడు ద్రోణుడి ప్రతిరూపం పెట్టుకొని విలువిద్య నేర్చుకుంటాడు. ఒకరోజు ఆ జాగిలాల మొఘలు సాధనలో ఉన్న ఏకలవ్యుని అటకం కలిగించాయి. అప్పుడు కొన్ని జాగిలాలు పాండవులతో ఎంబడిపోతున్న మొరుగుతే వాటిని బాణాలు ఇస్తుతాడు. అప్పుడు చూడండి, అందువల్ల ఏకలవ్యుడు తన కంటపడిన వేట కుక్క నుదుటి మీద 7 బాణాలతో ఏకకాలంలో నాటేశాడు. పెద్ద గాయం కాకుండా, ప్రాణహాని కాకుండా ఊరికే కుక్కను తరిమేసేలా నాటాయి అవి. చూడు ఎంత నేర్పరో. ఆ బాణాలకు భయపడిన కుక్క రాజకుమారుల చెంతకు వచ్చింది. అప్పుడు అక్కడుండబడే కౌరవ పాండవులందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. అర్జునుడు గురువును ఏకకాలంలో కలిసి, గురుదేవా, నన్ను మించే విలుకాడు లేకుండా చేస్తానని మీరు నాకు వాగ్దానం చేశారు, కానీ ఏకలవ్యుడు నన్ను మించిపోతున్నాడు. అతడు మీ శిష్యుడేనని కూడా చెప్పాడు. ఆయన మనసులో మాట బయటపెట్టాడు. వెంటనే ద్రోణాచార్యుడు అర్జునుడిని వెంటబేర్చుకొని ఏకలవ్యుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణుడి చూసి ఏకలవ్యుడు ఎంతగానో గౌరవించాడు. అనంతర సంభాషణలో ద్రోణుడు, నేను నీ గురువుని చెప్పుకోగానే సరిపోదు, తగిన గురుదక్షిణ ఇవ్వాలని అన్నాడు. ఏం అడిగినా ఇస్తానన్నాడు అతను. అప్పుడు నీ కుడిచేలు బొత్తన వేలు కోరాడు ద్రోణుడు. తక్షణమే కోసిచ్చాడు ఏకలవ్యుడు. అంతటితో అతడి పని అయిపోయింది, నశించిపోయింది విద్య. అప్పుడు అది గుర్తించిన అర్జునుడు గురుదేవుడికి వేణోలా నమస్కారం పెడతాడు అతను. ఇది చూడండి, రాముడి కాలంలో శంభూకుని చంపినప్పుడు ఆ శంభూకుని చనిపోయిన తర్వాత దేవదేవతలట రాముడి మీద పూలు చల్లుతాయట. దేవదేవతలు చూడండి, చూడవు ఏమంటారు చూడండి. శంభుకి మీద జరిగిన వెంటనే ఆకాశం నుంచి దేవతలు పుష్పసృష్టి కురిపిస్తారు. అకాల మరణం చెందిన బ్రాహ్మణుడు తిరిగి బతుకుతాడు. అంటే మమ్మల్ని చంపితే దేవుళ్ళు పూలు చల్లుతారు, మమ్మల్ని చంపితే మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళు కూడా బతుకుతారు. ఇక్కడో మా విలువిద్యను దూరం చేస్తారు. రామాయణంలో శంభుకుని చంపించింది వీళ్ళే, మహాభారతంలో ఏకలవ్యుడి బొటన వేలును లాక్కున్నది వీళ్ళే. ఎక్కడ పోటీ లేకుండా చేశారు. ఇప్పుడుండబడ బ్రాహ్మణ సమాజానికి ఎవరు ఆదర్శమో చెప్పాలంటే మీకు ఆదర్శం కావాల్సింది రామానుజాచార్యులు. మీకు ఆదర్శం కావాల్సిన రామానుజాచార్యులు, ద్రోణాచార్యులు కాదు. మీకు ఆదర్శం కావాల్సింది రామానుజాచార్యులే కానీ ద్రోణాచార్యులు కాదు. రామానుజాచార్యులు బ్రాహ్మణుల దగ్గర ఏ విద్య ఉన్నదో, ఏ మంత్రాలు ఉన్నాయో, ఏ ఉపదేశాలు ఉన్నాయో వాటన్నిటినీ సమాజానికి పంచాల్సిందే అని చెప్పి అందరికీ సమాజం పంచే కాడ ఎవరున్నారు? రామానుజాచార్యులు ఉన్నారు. ఆ రామానుజాచార్యుల గురించి గొప్పగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతాడు ఒక మాట, మన గౌరవ నరేంద్ర మోడీ గారు. సమాజంలో భేదాలు సృష్టించి మనుషులను వేరు చేసే ఏ మతాన్నైనా సాంప్రదాయాన్నైనా పరంపర అయినా సరే రామానుజులు వ్యతిరేకించేవారు. అటువంటి వ్యవస్థను ధ్వంసం చేయడానికి, మార్పు తేవడానికి తన శక్తిని మొత్తం దారపోశాడు. ఏ వ్యవస్థను? అసమానతలు సృష్టించే వ్యవస్థను ధ్వంసం చేయడానికి రామానుజాచార్యులు ముందుకొచ్చిండు అని చెప్పాడు. మనకు ఆదర్శం కావాల్సింది ఎవరు? బ్రాహ్మణ సమాజానికి ఆదర్శం కావాల్సింది ఎవరు? ఈయన బ్రాహ్మణుడే. కానీ ఏళ్ల మీద లెక్కపెట్టే బ్రాహ్మణ పెద్దలోమో సమాజాన్ని, అసమానత లేని వ్యవస్థను కోరుకున్నారు. కానీ 80% బ్రాహ్మణులు మాత్రం
ఈ వ్యవస్థ ఇలా ఉండాలి, అందరు మా కాళ్ళ కూడా ఉండాలి అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. మేము రామానుజాచార్యులను గౌరవిస్తాం, ద్రోణాచార్యులను వ్యతిరేకిస్తాం. మేము రామానుజాచార్యులను గౌరవిస్తాం, మేము ద్రోణాచార్యులను వ్యతిరేకిస్తాం. మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఈ విషయంలో మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాసిన దాంట్లో స్పష్టంగా ఉన్నది, హిందూ ధర్మంలో ఎవరైనా సమతా దిశలో గొప్ప కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించారంటే వారు సంత రామానుజాచార్యులే అని చెప్పేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయననే గుర్తు చేసిండు, మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనే గుర్తు చేశాడు. అంటే మా అంబేద్కర్ ఎవరిని గౌరవించిండు? సమతా సమాజాన్ని కోరుకునే బ్రాహ్మణులను గౌరవించాడు. నరేంద్ర మోడీ గారు ఎవరు గౌరవించిండు? వివక్షత లేని సమాజాన్ని కోరుకునే బ్రాహ్మణులను గౌరవించాడు. మేము ఎవరిని కోరుకుంటాం? రామానుజాచార్యులను మేము కోరుకుంటాం, ద్రోణాచార్యులను వెంటబడతాం. రామానుజాచార్యులను మేము కోరుకుంటాం, గౌరవిస్తాం. ద్రోణాచార్య వారసులను వెంటబడతాం. ఇందులో ఉపేక్షించే ప్రసక్తి ఎక్కడ ఉండదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం.